అందరికీ నమస్కారం. రాత కోత వార్తా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే ముందుగా సాక్షి పత్రికతో మనం ప్రారంభిద్దాం. సాక్షి పత్రికలో ఈరోజు వచ్చినటువంటి కథనాల్లో రెండోసారి గ్రాండ్ స్విస్ టోర్నీ టైటిల్ సొంతం చేసుకున్న వైశాలి చెస్ టోర్నీ సంబంధించినటువంటి కథనం మనం ఇక్కడ చూడొచ్చు. దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చిన ట్రంప్, అమెరికాలోని విదేశీ కంపెనీలు వృత్తి నిపుణుల్ని వెంట తెచ్చుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు అనేటువంటి కథనం కూడా ఇక్కడ చూడొచ్చు. ఆగిన ఆరోగ్యశ్రీ ఏడాదిన్నరగా 2,500 కోట్ల రూపాయల మేర బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి వాటిని వాయిదాలు వేస్తూ కాలయాపన చేయడంతో మొత్తం ఓపీ సేవలన్నీ నిలిపివేస్తున్నట్టుగా అధికారికంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషను ప్రకటించింది. దీంతో మొత్తం ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెబాట, సోమవారం నుంచి ఉచిత ఓపీ నిలిపివేత, ఆరోగ్యశ్రీ సీఈఓకి లేఖ రాసిన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అనధికారికంగా కొన్ని నెలలుగా ఐపీ సేవలు కూడా ఆపేసినటువంటి వైనం. ఆంధ్రప్రదేశ్లో ఓపీ, ఐపీ కూడా 2 రకాల సేవలు ఇప్పటికే ఆరోగ్యశ్రీలో నిలిపివేశారు అన్నట్టుగా ఈ పత్రిక రాసినటువంటి కథను. చాలామంది రోగులకి పెను ముప్పు పొంచి ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎవరికో ఏదో అత్యవసరమైనటువంటి వైద్య సహాయం అవసరమవుతుంది, కానీ అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించకపోతే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం దాపురిస్తోంది. ప్రభుత్వం ఇట్లా ఇన్ని వేల కోట్ల చొప్పున పెండింగ్లో పెడుతూ ఒకవైపు ఏమో ఫీజు రియంబర్స్మెంట్, విద్యా సంస్థలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక 6 సెమిస్టర్ల నుంచి బకాయిలు పెట్టడంతో వాళ్ళంతా ఇప్పుడు సమ్మెబాట పడుతున్నారు. 20వ తారీఖు వరకు వేచి చూస్తాం, ఆ తర్వాత మేము ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ మూసేస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఒకవైపు ఏమో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, రెండో వైపు ఏమో హాస్పిటల్స్లో విద్య, వైద్యం 2 కీలకమైనటువంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో చూడండి. 4,200 కోట్ల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 2,500 కోట్ల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇలా బకాయిలు పేరుకుపోతుంటే కళ్ళప్పగిస్తూ చూసి ఇప్పుడు ఏకంగా ఓపీ, ఐపీ సేవలు కూడా నిలిపివేసేటంత వరకు వచ్చిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ మాదిరి ఉన్నాయో మనందరికీ అర్థమవుతోంది. ఇక యూరియాపై హ్యాండ్సప్, సరఫరాలో విఫలమయ్యాం, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, మానవ తప్పిదమే, ప్రణాళిక సరిగ్గా అమలు చేయలేదు. చంద్రబాబు ఇన్నాళ్ళుగా బుకాయిస్తూ వచ్చారు. అసలు యూరియా సమస్య ఉంది అని మాట్లాడితే ఎక్కడుందన్నట్టుగా ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెండో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇద్దరు నాయుళ్ళు చాలా తీవ్రంగా స్వరం పెంచి మరి జనాల్ని, రైతుల్ని ఎక్కడుందన్నట్టు చెప్పే ఒక అదమాయించే పరిస్థితికి వచ్చారు. కానీ ఆఖరికి ఎట్టకేలకు సమస్య అంగీకరించాల్సి వచ్చింది. అంగీకరించడమే కాదు, ఆంధ్రప్రదేశ్లో యూరియా పక్కదారి పట్టింది అంటూ కేంద్రం భావిస్తోంది. అలాంటి కథనాలు కూడా వస్తున్నాయి. దీని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కూడా చేసే యోచనలో ఉన్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా కోటానే తగ్గింది. ఆ తగ్గిన యూరియాలో కూడా చాలా మేర పక్కదారి పట్టించేశారు అన్నట్టుగా అనుమానిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో యూరియా సమస్య పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే, సర్కారు చేతగానితనమే. కర్షకుడు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకునే గంటల కొద్దీ ఎరువుల దుకాణాల ముందు ఎదురు చూపులతో గడపాల్సిన పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం అని రూఢి అయిపోయింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తప్పిదాన్ని అంగీకరించి, సవరించి, సమస్య పరిష్కరించి మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూస్తుందా? చాలా కీలకం. ఎందుకంటే గడిచిన దశాబ్దంన్నరగా ఎక్కడా ఇలాంటి యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూడాల్సిన అనుభవం ఎవ్వరికీ లేదు. చాలామందికి ఇప్పుడు జనజడ్ యువతకైతే అసలు యూరియా కోసం రైతులు కొట్లాడుకుంటారు అన్న మాటే తెలీదు. అలాంటిది తొలిసారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కారణంగా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు చంద్రబాబు తమ సమస్యను అంగీకరించినట్టుగా అయ్యింది. ఇక డిఎస్సి తుది జాబితా ఎంపిక విడుదల, 16,347 పోస్టులకు గాను 15,941 పోస్టులు మాత్రమే భర్తీ, అభ్యర్థులు లేక మిగిలిన 406 పోస్టులు వచ్చే డిఎస్సికి బదిలీ. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడి. అభ్యర్థులు లేక
అర్హత సాధించినటువంటి వాళ్ళు లేకపోవడంతో 400 పోస్టులు డిఎస్సిలో మిగిలిపోయినాయి. తురకపాలెం ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, వైద్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అంగీకారం. ఒకవైపేమో యూరియా కొరతలో వైఫల్యం, రెండో వైపేమో ప్రజల ప్రాణాలు పోతుంటే కళ్ళు అప్పగిస్తూ చూసి 2 నెలల వ్యవధిలోనే 50 మంది వరకు ఒకే గ్రామంలో, చిన్న గ్రామంలో, అది కూడా ఎక్కడో కాదు గుంటూరును ఆనుకుని రాజధాని నగరానికి చేరువలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరించింది. ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాం. అన్ని ఫెయిల్యూర్స్ వరుసగా. ఆరోగ్యశ్రీలో ఫెయిల్యూర్, ఫీజు రియంబర్స్మెంట్లో ఫెయిల్యూర్, ఈ యూరియా సరఫరాలో ఫెయిల్యూర్, తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్న అదుపు చేయడంలో, అరికట్టడంలో ఫెయిల్యూర్. అన్నీ ఎన్నింట ఒక్కొక్కటిగా ఏ ఘటన చూడండి ప్రభుత్వం. ఇప్పుడైతే ఏకంగా ఉల్లి ధరల నియంత్రణలో ఫెయిల్యూర్, టమోటా ఫెయిల్యూర్. ఒక్కటే కాదు, ఈ వరుస లిస్టు తీస్తే ప్రభుత్వం ఫెయిల్డ్ 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 ఎంతగా ఫెయిల్ అవుతుందో పాలనలో ఇక్కడ చూడొచ్చు. ఇక 38 మంది ఉపాధ్యాయుల అరెస్ట్. టీచర్లని ప్రభుత్వం ఎట్టా చూస్తుందో చూడండి. టీచర్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కార విషయంలో చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. 15 నెలల తర్వాత కూడా ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల మీద వేసమెత్తు స్పందన కూడా లేదు. దీంతో ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఈ నెల 25వ తారీఖున చెలో విజయవాడకు పిలిపించారు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల నుంచి ర్యాలీలకు పూనుకున్నారు. ఆ ర్యాలీ నిన్న శ్రీకాకుళం జిల్లాలో పలాసలో యూటీఎఫ్ రణబేరి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అక్కడ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఇతర కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేసి 38 మందిని వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించే పరిస్థితి. ఒకవైపేమో టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం, టీచర్ల జాబితా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ, రెండో వైపు టీచర్ల సమస్యల మీద నిలదీసినందుకు, తమ సమస్యలు పరిష్కరించండి అని కోరినందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తరలించారంటే ఉపాధ్యాయులకి ఈ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఉందో మనకి అర్థమవుతోంది. ఇక ఈనాడు పత్రికలో మనం చూస్తే వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని వ్యాఖ్య. అంటే 2 పార్టీలు అసలు వక్ఫ్ చట్టం అంగీకరించబోమని కొందరు చెప్తుంటే, వక్ఫ్ చట్టంలో కొన్ని సవరణలు ఖచ్చితంగా ఉండాల్సిందేనని చెప్పి రెండో వైపు ప్రభుత్వం వైపు ఆశిస్తున్నారు. ఈ 2 సెక్షన్లకు కూడా ఎవరికి పూర్తి సంతృప్తి లేకుండా చట్టాన్ని కొనసాగిస్తూనే ఆ చట్టంలో ఉన్నటువంటి అభ్యంతరకరమైన సవరణల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాంతో వక్ఫ్ చట్టంలో తమకు నచ్చినట్టుగా, తమకు తోచినట్టుగా ముందుకు సాగాలని భావించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకి బ్రేక్ పడినట్టు అయ్యింది. ఇక యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 ఇస్తాం అంటే జనం ఈ రసాయన ఎరువులు తగ్గించేసి సేంద్రియ ఎరువుల వైపు మళ్ళాలి, అట్లా ఆర్గానిక్ వ్యవసాయం వైపు సాగాలి. ఇది చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. చాలామంది గుర్తుండే ఉంటుంది, శ్రీలంకలో 2 ఏళ్ల క్రితం చాలా పెద్ద సంక్షోభం వచ్చింది. జనం తిరగబడి దేశ అధ్యక్షుడి భవనాన్ని కూడా ముట్టడించేటంత వరకు వెళ్ళింది. అందుకు ప్రధానమైనటువంటి కారణాల్లో వ్యవసాయం ఒకటి. వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం పేరుతో మొత్తం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు చాలా పెద్ద సంక్షోభానికి కారణమయ్యాయి. ఏదైనా క్రమంగా సాగాలే తప్ప బలవంతంగా నడిపిద్దామంటే అది చాలా చాలా సమస్యలు వస్తాయి అని శ్రీలంక అనుభవం. ఇప్పుడు మన దేశంలో కూడా అనేక చోట్ల ఎరువులు, ఇతర రసాయనాల వాడకాన్ని తగ్గించాలి అనే ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులోనే ఇదొకటి భాగం. ఇప్పుడు యూరియా బస్తా వాడకపోతే 800 రూపాయలు ఇస్తాం అంటే, వాస్తవానికి యూరియాకి దాదాపుగా 1500 రూపాయల వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని నేరుగా రైతులకు ఇస్తాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కోటాలో తగ్గుదలకు ఒప్పుకుంది కాబట్టి అందుకు మేరకు ఆ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఆ సబ్సిడీ రైతులకు ఇస్తాం అని చంద్రబాబు చెప్తున్నారు. ఎకరాకి 800 రూపాయలు చొప్పున బస్తాకి. మరి నిజంగా ఇది ఇస్తారా? ఇది అవుతుందా? సాధ్యమేనా? యూరియా లేకుండా పంటలు పండించడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నడిచేనా? యూరియా వాడకుండా సేంద్రియం పేరుతో జనం అటుమళ్ళితే దిగుబడి ఏ మేరకు ఇదవుతుంది? దిగుబడి తగ్గిపోతే ఆ తర్వాత ఆహార భద్రతకు వచ్చే ముప్పెంత? ఇవన్నీ చాలా చాలా కీలకమైనటువంటి పరిణామాలు.
చూడాలి ఎలాంటి పరిస్థితి జరుగుతుందో. కానీ ప్రస్తుతానికైతే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా వినియోగం తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అయితే యూరియా పెరిగిపోయింది, క్రిమిర సంహారక మందులు ఎక్కువ వాడేస్తున్నారు, అందుకనే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఈ ఆందోళన కూడా ఉంది. కానీ ఎన్నున్న దిగుబడులు అత్యంత కీలకమైనటువంటి విషయం కూడా గుర్తించాల్సి ఉంటుంది. దిగుబడి లేకపోతే ఆహార ధాన్యాల కొరత ఏర్పడితే ఆ తర్వాత వచ్చే చిక్కులు వేరేగా ఉంటాయి. మరి ఇవన్నీ ఎట్టా మొత్తం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తారన్నదే చాలా కీలకం. క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలతో కలవండి, కార్యాలయాలకే పరిమితం అయితే వాస్తవాలు తెలియవు, చీటికి మాటికి మార్చను, బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు. వచ్చే నెలలో విశాఖకు గూగుల్, అభివృద్ధిలో ఉత్తరాంధ్ర రాయలసీమ పోటీ పడుతున్నాయి అన్నట్టు ఒక మాట. ఇగో మరొక గ్రాఫిక్ వచ్చింది అమరావతికి సంబంధించి. ఐకానిక్ వంతెన నమూనా ఖరారు, ఓటింగ్లో ఎక్కువ మంది మొగ్గు చూపిన డిజైన్నే ఎంపిక చేసిన ముఖ్యమంత్రి. 6 వరుసలు, 5.22 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం, 2500 కోట్లతో త్వరలో టెండర్లు. హైదరాబాద్ అమరావతి మధ్య 35 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ఇది విజయవాడ వచ్చి అమరావతి వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృష్ణానది మీద ఎగువన మరొక వంతెన కడుతున్నారు. నేరుగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అమరావతికి, అక్కడి నుంచి గుంటూరుకి వెళ్లే దానికోసం ఆ వంతెన చాలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా, దానివల్ల అమరావతికి హైదరాబాద్కి మధ్య 35 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అని చెప్తున్నారా. వంతెన డిజైన్ ఎట్టా ఉంటుంది అన్నది ఈనాడు వేసినటువంటి ఒక గ్రాఫిక్. ఇక నుంచి ఏటా డిఎస్సి, అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు, మళ్ళీ సిద్ధం కండి, నారా లోకేష్ ప్రకటన. డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ, 15,941 ఉపాధ్యాయ పోస్టుల్లో 49.9%, అంటే సగం భాగం మహిళలు, మహిళా టీచర్. సహజంగా టీచర్లు డాక్టర్లలో ఎక్కువ మంది మహిళలే ఉంటారు. డాక్టర్లు అయితే సగం కన్నా ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఏడాది నీట్లో కానీ ఎంబీబీఎస్ సీట్లలో కానీ చూస్తే 60% మంది అమ్మాయిలే ఉంటున్నారు. ఇప్పుడు టీచర్లో కూడా సగం మంది పైగా మహిళలు ఉన్నారు అనేటువంటి కథను ఇక్కడ చూడొచ్చు. వంతారాపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. ఇది పెయిడ్ ఐటమ్. వంతారా పేరుతో గుజరాత్లో అంబానీ ఫ్యామిలీ నిర్మించినటువంటి ప్రైవేట్ జూ, ఆ జూకి ఏనుగుల తరలింపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారు అంటూ అనేక రకాల అభియోగాలు వచ్చాయి. దాని మీద సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వెళ్ళాయి. దాని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని బాగా హైలైట్ చేసుకుని అంబానీ ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎట్టా ఉందంటే, ప్రైవేటు జూ ప్రైవేటు వ్యక్తులు నడుపుతారు, ప్రైవేటు వ్యవహారంగానే దాన్ని అంతా సాగిస్తారు, ప్రైవేటుగా భారీ జంతువులను కూడా తరలించేస్తారు. ఆ ప్రైవేటు వ్యవహారం మీద ఎవరైనా కోర్టులో కేసేస్తే అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఆ తీర్పుల్ని ఇలా ప్రైవేటు మీడియా సంస్థల ద్వారా తమకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ద్వారా ఇంత పెద్ద పెద్ద కథనాలేసి తమ తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నానికి పూనుకుంటారు. చూడండి ఎట్లా నడుస్తుందో వ్యవహారం. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తే ధనలక్ష్మిలతోనే దేశం బాగు, మహిళలు బాగుంటేనే. చూడండి ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతిలో, ఇది జిఎస్టీ తగ్గింపు వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని మోదీ యాడ్, కిందనేమో అంబానీ యాడ్, అంబానీ వాళ్ళ వంతారాకి సంబంధించినటువంటి యాడ్, పైన మోదీ, ఇద్దరు అటుకి యాడ్, ఇదొక యాడ్. అధికారం కోసం అడ్డగోలు సొమ్ము, మద్యం ముడుపుల్లో అధిక భాగం వాట్ల కొనుగోలుకే చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ. నిన్న లిక్కర్ స్కామ్లో దాఖలైనటువంటి ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ప్రస్తావించింది. బాధ్యత కలెక్టర్లదే, ప్రజల నమ్మకాన్ని మేమే కాదు మీరు నిలబెట్టాలి అంటూ సీఎం నిన్న చెప్పినటువంటి కామెంట్ ఇక్కడ చూడొచ్చు. అది ఇంత కీలకమైనటువంటి సమావేశానికి కూడా, కలెక్టర్ల సమావేశానికి కూడా ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెండో వైపు నారా లోకేష్ ఇద్దరూ డుమ్మా కొట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 2, నెంబర్ 3గా చెప్తున్నటువంటి ఇద్దరు నాయకులు కీలకమైన కలెక్టర్ల సమావేశానికే గైర్హాజరయ్యారు. ఎంత విడ్డూరంగా ఉంచండి. కనీసం ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ విషయాన్ని ప్రస్తావించిన దానికి కూడా సిద్ధం కాలేదు. కానీ ఈరోజు సాక్షి పత్రికలో కూడా దాన్ని రాశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అంటే పర్సనల్ రీజన్స్, తండ్రికి సంబంధించి పితృకర్మలు నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్లో ఉన్నారు అన్నట్టుగా జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది. అది ఒక కుంటి సాకులా కనిపిస్తుంది. ఎందుకంటే పితృకర్మలు నిర్వహించాల్సింది పెద్ద కొడుకులు ఆ కుటుంబంలో ఉన్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ నిన్న ఓజీ సినిమా ప్రమోషన్ యాక్టివిటీలో పాల్గొన్నట్టుగా ఇమేజెస్ రిలీజ్ అయ్యాయి, వీడియోలు వచ్చినాయి.
అంటే పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ కలెక్టర్ల సదస్సు కూడా డొమ్మా కొట్టేస్తున్నారు. గతంలో 2 మార్లు ఆయన క్యాబినెట్ భేటీలకి హాజరు కాలేదు. ఇక్కడ కలెక్టర్ల సమావేశానికి కూడా ఆయనకు హాజరయ్యేదానికి తీరిక లేదు. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన శాఖలకు సంబంధించినటువంటి సమీక్ష విషయంలో ఆయన పాత్రే లేదు. ఇంకా ఆయన శాఖల్ని 5 శాఖలకు మంత్రి ఆయన, ఇంకా 5 శాఖలు ఏం పట్టించుకుంటున్నట్టు, ఆ శాఖల పనితీరు ఎంతగా మెరుగుపడుతున్నట్టు. ఇక రెండోగా ఆయన నారా లోకేష్, ఆయన బిడ్డకు లండన్లో ఏదో అవార్డు పంపిణీ కార్యక్రమం కోసం చెప్పి ఆయన దేశం విడిచి వెళ్ళారు. సో ఇద్దరు ముఖ్యమైనటువంటి నేతలు లేకుండానే కలెక్టరు అలా సదస్సు జరిగిపోతుంది. ఇద్దరు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదని చెప్పినటువంటి విషయం మాత్రం ఆసక్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత కీలకమైనటువంటి సదస్సు కూడా గైర్హాజరయ్యి ముందుగానే డిసైడ్ అవుతుంది. అదేమో నిన్నో మొన్నో 2 రోజుల నాడు అత్యవసర సమావేశం ఏం కాదు, ముందుగానే అంతా డిసైడ్ అయ్యి ప్లాన్గా నిర్వహించేటువంటి సమావేశం. అలాంటి సమావేశానికి కూడా ముఖం చాటేశారంటే ఈ నాయకులు ఎంత బిజీగా ఉన్నారో, ఎంత వాళ్ళకి ఏది ప్రాధాన్యత అంశమో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవకతవకలుంటే బీహార్ సర్ను పక్కన పెడతాం, సుప్రీంకోర్టు కామెంట్. ఆర్టీఏహెచ్ సీఈఓగా దాత్రిరెడ్డి, ఐఏఎస్ అధికారుల బదిలీలు మరికొన్ని జరిగాయి. అందులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి సీఈఓగా దాత్రిరెడ్డి అనే ఒక యంగ్ ఐఏఎస్ అధికారిని నియమించారు. ఆన్లైన్ రిజర్వేషన్ బుకింగ్లకు ఆధార్ తప్పనిసరి. రైల్వే శాఖ కొత్త నిబంధన, తొలి పావు గంటలో బుక్ చేసే వారికి వర్తింపు, అక్రమార్కుల ఆట కట్టించేందుకే. ఇప్పటివరకు తత్కాల్కి సంబంధించి మనం ఐఆర్సిటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్తో లింకప్ అయి ఉండాలి. ఇప్పుడు ఏ టికెట్కైనా సరే ఆధార్తో మొత్తం అనుసంధానం జరిగినటువంటి వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. విదేశీ నిపుణులను స్వాగతిస్తాం అన్నట్టుగా ట్రంప్ చెప్పినటువంటి కామెంట్. ఇక ఆ తర్వాత ప్రజాశక్తి పత్రికలో వక్ఫ్లో కీలక సెక్షన్ల మినహాయింపు అనేటువంటిది. అదేవిధంగా డిఎస్సిలో 15,941 మంది ఎంపిక. పోలవరం R&R ప్యాకేజ్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు వినతిపత్రం అందిస్తున్న సిపిఎం ప్రతినిధి బృందం. ఇక యూటీఎఫ్ రణబేరి నిన్న అరెస్టులకు సంబంధించినటువంటి కథను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవి ప్రజాశక్తిలో ఉన్నటువంటి వార్తాంశాలు. ఇక ఆంధ్రప్రభ పత్రికలో, ఆంధ్రప్రభలో చూస్తే డబుల్ గ్రోత్, 29 లక్షల కోట్ల వృద్ధి లక్ష్యం. లక్ష్యాలు బారెడుంటాయి, అడుగులు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. ఆయన అంచనా 17% డెవలప్మెంట్ గ్రోత్ రేట్ ఉండాలని, కానీ మొన్న ఫస్ట్ క్వార్టర్స్లో కేవలం 10% ఉంది. అంటే అంచనాలకి ఇంకా 40% దూరంలో నిలిచినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక డ్వాక్రా పొదుపులో టాప్ 10 లక్షల కోట్లు టర్నోవర్ లక్ష్యం. సంఘాల సేవింగ్స్ 20,739 కోట్ల రూపాయలు ఉంది, దేశంలోనే హైయెస్ట్. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలు 20,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో పొదుపు చేశారు. అంటే బ్యాంకులకి టర్నోవర్కి ఎంత మేర డ్వాక్రా సంఘాల మహిళలు ఉపయోగపడుతున్నారో ఆలోచించండి. డ్వాక్రా మహిళలు దాచినటువంటి 20,000 కోట్ల రూపాయల నిధులంటే చాలా పెద్ద మొత్తం. మహిళలు నెలకు 100 రూపాయలు, 10 రూపాయలు ఇట్ట మొదట్లో చాలా తక్కువ, ఇప్పుడు 100 రూపాయల చొప్పున నెలలా పొదుపు చేస్తున్నటువంటి మొత్తం 21,000 కోట్ల రూపాయలు చేరుతుంది. చాలా పెద్ద మొత్తం, దేశంలోనే నెంబర్ 1 అన్నట్టు. నేపాల్ అవినీతి భారత్కి హెచ్చరిక. మహిళలే మహారాణులంటూ నిన్న తిరుపతిలో జరిగినటువంటి మహిళా సాధికారి కమిటీ సభ్యుల సమావేశం. ఓబీసీ అట్ 46%, జాతీయ స్థాయిలో రిజర్వేషన్లకు కేంద్రం యోచన. మరి ఇది ఆంధ్రప్రభలో వచ్చింది, ఎంతవరకు నమ్మాలో తెలియదు. కానీ ఓబీసీ రిజర్వేషన్లు ప్రస్తుతం 27% ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ని 46%కి పెంచే యోచనలో కేంద్రం ఉంది. అంటే బీహార్లో, యూపీలో ఇలాంటి చోట్ల ఓబీసీల సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు మోదీ సర్కార్కి చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. మోదీ సర్కార్ నిలబడాలంటే బీహార్లో ఎన్డీఏ గట్టెక్కాల్సినటువంటి ఉంటుంది. కానీ ఎన్డీఏ అక్కడ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ యాదవ్ ఇన్నేళ్ల ప్రభుత్వం మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. దాని నుంచి గట్టెక్కే ప్రయత్నాలు అనేక రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఓబీసీ రిజర్వేషన్లు పెంచే యోచనలో కూడా ఉన్నారు అన్నట్టుగా ఈ పత్రిక కథను. మరి దీన్ని జనం అంగీకరిస్తారా? ఎలాంటి పరిణామాలు ఉంటాయి? రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేటువంటి నిబంధన ఎంత మేరకు సడలిస్తారు? చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి రిజర్వేషన్ల మీద కొందరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే రిజర్వేషన్లు పెంచాలనేటువంటి వాదన చాలా బలంగా ఉంది.
ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఇలాంటి అనేక రకాల చర్చ రిజర్వేషన్ల చుట్టూ సాగుతున్నటువంటి తరుణంలో ఒకేసారిగా ఓబీసీలకు 46% రిజర్వేషన్లు పెంచితే అదొక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి మిగిలిన ముఖ్యమైన కథనాలు చూస్తే ఎన్టీఆర్ వైద్య సేవలు నేటి నుంచి బంద్ అనేటువంటి కథనం. పట్టణ ప్రాంతాల్లో 1343 ఎకరాల భూములు అమ్మేయాలి చంద్రబాబు ప్రభుత్వం. ఒకవైపు ఏమో అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది. 15 నెలల కాలంలో చంద్రబాబు సర్కారు 2,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇంత అప్పు తెచ్చి ఆరోగ్యశ్రీకి చెల్లించింది లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇచ్చింది లేదు, ఎక్కడా మళ్ళీ బకాయిలే. మళ్ళీ రెండో వైపు వివిధ నగరాల్లో ప్రభుత్వ భూముల అమ్మకానికి సిద్ధం పెడుతుంది. ఎక్కడెక్కడంటే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో 8 చోట్ల 159 ఎకరాలు, బొబ్బిలి యూడిఏలో 10 చోట్ల 44 ఎకరాలు, అమలాపురం యూడిఏలో 2 చోట్ల 5 ఎకరాలు, రాజమహేంద్రవరంలో 3 చోట్ల 66 ఎకరాలు, కాకినాడలో 4 చోట్ల 31 ఎకరాలు. మొత్తం వీటన్నిటిని మానిటైజ్ చేసి పీపీపీ మోడల్లో ఇచ్చేస్తారు. వీటితో పాటుగా ఏలూరులో 164 ఎకరాలు, మచిలీపట్నంలో 35 ఎకరాలు, బాపట్లలో 5 ఎకరాలు, పల్నాడు పరిధిలోని 1 చోట 40 ఎకరాలు, ఒంగోలులో 3 చోట్ల 25 ఎకరాలు, నెల్లూరులో 1 చోట 34 ఎకరాలు, తిరుపతిలో 5 చోట్ల 167 ఎకరాలు, చిత్తూరులో 8 ఎకరాలు, పలమనేరు, కుప్పం, మదనపల్లె యూడిఏ పరిధిలో 4 చోట్ల 76 ఎకరాలు, ఇలా మొత్తంగా పుట్టపర్తి పరిధిలో 5 చోట్ల 40 ఎకరాలు, మొత్తంగా వివిధ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల అమ్మకానికి కూడా చంద్రబాబు పూనుకుంటున్నారు. ఒకవైపు ఏమో అప్పుల మయం ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డిని నిందించి తప్పుబట్టి చంద్రబాబు నాయుడు అంతకు మించి రెట్టింపు అప్పులు తీసుకొస్తున్నారు. ఒకవైపు అప్పులు చేస్తూ రెండో వైపు విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెడుతున్నటువంటి తీరు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఉధృతంగా గోదావరి, కృష్ణానదికి కూడా ప్రస్తుతం వరదలు కొనసాగుతున్నాయి. కృష్ణానదిలో నీళ్లు ఎక్కువైపోయాయని దిగువ వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రం పాలు అయిపోతుంది. రెండో వైపు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలంటే భారీగా కరెంటు ఉపయోగించాలి. నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాకి తరలిస్తున్నారు. అంటే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు ఎక్కువైపోయాయని సముద్రంలో పారబోస్తూ ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు తక్కువ ఉన్నాయని గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా తరలిస్తున్నారు. ఏమనాలి దీన్ని? ఎవరైనా ఇట్లాంటి పని మీ ఇంట్లో ఉన్న ఏదైనా అవసరమైనటువంటి వస్తువుని బయటపడేసి మళ్ళీ ఇంకో వస్తువు కావాలని కొనుక్కోవడానికి బయటికి వెళ్ళడం అంటే ఏమనాలా? సేమ్ అదే పరిస్థితి ఇది. చూడండి ప్రభుత్వ తీరు ఎట్టా ఉందో. ఇక ఇళ్ళు కట్టకుంటే రిజిస్ట్రేషన్ రద్దు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చినటువంటి 30 లక్షల పట్టాల విషయంలో ఇప్పటి వరకు దాదాపుగా 7-8 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయి. 10-12 లక్షల ఇళ్ళ వరకు ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. ఇంకా దాదాపు 10 లక్షల ఇళ్ళ వరకు నిర్మాణం కూడా చేపట్టలేదు. అలాంటి వాళ్ళ పట్టాలన్నీ రద్దు చేసేస్తాం చంద్రబాబు. ఎందుకు రద్దు చేస్తారు అంటే ఇగో ఇందాక మనం చూసాం కదా, వివిధ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఏదైతే ప్రభుత్వ స్థలాలు అమ్ముకునే పనుల్లో ఉన్నారో ఇప్పుడు ఈ స్థలాలను కూడా అమ్మేసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి పేదలకి స్థలాలు ఇచ్చినప్పుడు సెంటు ఇస్తారా, సెంటున్నర ఇస్తారా అంటూ నిందించినటువంటి చంద్రబాబు 2 సెంట్లు ఇస్తాం, 2.5 సెంట్లు ఇస్తాం అంటూ హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇల్లు కట్టలేదనేటువంటి పేరుతో ఆ స్థలాన్ని కూడా వెనక్కి తీసేసుకుని ఆ రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేసేసి ఆ భూములను కూడా అమ్ముకునేదానికి పూనుకుంటున్నారు. ఎంతటి వ్యవహారం చూడండి, ఏ రీతిని సాగుతుందో ఈ ప్రభుత్వం. ఇక మరొక చివరిగా కీలకమైనటువంటి ఢిల్లీలో బైక్ను ఢీకొట్టిన BMW కారు. ఒక మహిళ కారు నడుపుతూ బైక్ను ఢీకొట్టింది. చనిపోయింది ఎవరో తెలుసా? కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ సిద్ధు. నవజ్యోత్ సింగ్ 52 ఏళ్ల సీనియర్ IAS అధికారి. బైక్ మీద వెళ్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి అంటే మన దగ్గర చాలా హై లెవెల్లో ఉన్నటువంటి IAS అధికారి బైక్ మీద వెళ్తున్నాడు. ఆశ్చర్యం. ఢిల్లీలో బైక్ మీద వెళ్తుంటే BMW కారు వచ్చి గుద్దడంతో ఆయన్ని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళలేక ఆయన ప్రాణాలు కోల్పోయి ఆ మహిళ అరెస్ట్ అయ్యారు. ఆమె నిందితురాలు ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి ఉంటే ఆయన ప్రాణాలు కాపాడగలిగేటట్టు వాళ్ళు. కానీ ఆమె తీరు వల్ల, ఆమె వ్యవహార శైలి వల్ల ఒక సీనియర్ IAS అధికారి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఎలా ఉంది చూడండి పరిస్థితులు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఉదయం 8 గంటల నుంచి ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.